మంచు ఫ్యామిలీలో ఫైట్ కొనసాగుతోంది. మంచు మనోజ్ పై నటుడు మోహన్ బాబు ఫైల్ చేసిన సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007కు సంబంధించిన కేసులో సివిల్ కోర్టులో విచారణ ఉంది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు వచ్చారు మోహన్ బాబు, మంచు మనోజ్. డాక్యుమెంట్స్ తో పాటు లోపలికెళ్లారు మనోజ్. మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. నటుడు మోహన్ బాబు ఫైల్ చేసిన కేసుకు సంబంధించి గత నెల 18న రంగారెడ్డి జిల్లా అదనపు మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరై వివరాలిచ్చాడు మనోజ్. మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో మెజిస్ట్రేట్ ముందు విచారణకు హాజరయ్యాడు. మంచు ఫ్యామిలీలో ఫైట్ కొనసాగుతోంది. మంచు మనోజ్ పై నటుడు మోహన్ బాబు ఫైల్ చేసిన సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007కు సంబంధించిన కేసులో సివిల్ కోర్టులో విచారణ ఉంది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు వచ్చారు మోహన్ బాబు అండ్ మంచు మనోజ్. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్, ఇద్దరు కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు వచ్చారు. సో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఎలా కొనసాగుతోంది, ఎటువంటి డాక్యుమెంట్స్ సమర్పించారు? దేవి, ప్రస్తుతానికి మంచు ఫ్యామిలీ చూసుకుంటే ఆస్తి తగాదాల విషయంలో కూడా అనేక మలుపులు తిరుగుతోంది. వాస్తవంగా జనవరి 8కి మోహన్ బాబు కంప్లైంట్ చేశాడు మెజిస్ట్రేట్లో. సో 18వ తారీఖు మంచు మనోజ్కి నోటీసులు ఇచ్చారు హాజరు కావాలని. 18వ తారీఖు కూడా మంచు మనోజ్ అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. అతనికి సంబంధించిన వివరాలన్నీ కూడా